కాకినాడ రూరల్లో గల శ్రీ మందేశ్వర సుబ్రహ్మణ్యేశ్వర దేవస్థానంలో ఈ నెల 26వ తేదీన జరగనున్న సుబ్రహ్మణ్యేశ్వర షష్ఠికి భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేయాలని కాకినాడ ఆర్డీఓ మల్లిబాబు అధికారులను ఆలయ ఉత్సవ కమిటీ సభ్యులను ఆదేశించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ షష్ఠికి వచ్చే భక్తులకు స్వామి దర్శనార్థం ఎటువంటి ఆటంకాలు ఉండరాదని స్పష్టం చేశారు. ముఖ్యంగా పారిశుధ్యం, త్రాగునీరుపై ప్రత్యేక దృష్టి పెట్టే విధంగా పంచాయతీ వారు చర్యలు చేపట్టారని అన్నారు. అనంతరం ఆలయ ఈవో జోగా సత్యనారాయణ, ఉత్సవ కమిటీ సభ్యులు మాట్లాడుతూ ఆలయంలో ఉచిత దర్శనం, 30 రూపాయల దర్శనం, 50 రూపాయల దర్శనం, ప్రత్యేక దర్శనం ఏర్పాట్లు చేసినట్లు తెలియజేశారు. ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ కరెంట్ షార్ట్ సర్క్యూట్ లేకుండా ముందుగా తనిఖీ చేయాలని, స్వామి దర్శనానికి సుమారు 20,000 పైబడి వచ్చే అవకాశం ఉన్న కారణంగా పూర్తి స్థాయిలో ఏర్పాట్లను చేయడం జరిగిందని వారు తెలిపారు. అదే విధంగా పార్కింగ్ ప్లేస్లు కూడా ముందుగా నిర్దేశించిన ప్రాంతంలో ఏర్పాటు చేసేలా సిబ్బంది పనిచేయాలని సూచించారు. పోలీసులు ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏపీ నాగేశ్వరరావు, ఇన్స్పెక్టర్ ఫణేంద్ర, పంచాయతీ కార్యదర్శి జగ్జీవన్ రామ్, ఎండిఓ సతీష్, తహసీల్దార్ లక్ష్మి, డిటి సురేష్, ఎస్ఐ వీరబాబు, విఆర్ఓ రాంబాబు, ఆలయ కమిటీ సభ్యులు లావణ్య, ఉమా, శ్రీను, అప్పారావు, మణికంఠ, పల్లా జగదీష్ తదితరులు పాల్గొన్నారు. రాలేదండి, హెల్త్ డిపార్ట్మెంట్ రాలేదండి. లేదు, రాలేదు. అనుభవజ్ఞులు సీనియర్ ఆర్ఓ గారు ఎన్నో ఇటువంటి కార్యక్రమాలు చంద్రబాబు నాయుడు గారు కానీ మన ఏ రాష్ట్ర ముఖ్యమంత్రులు కానీ సరే చాలా చాకచక్యంగా చేసినటువంటి అనుభూతిశాలైనటువంటి మన ఆర్ఓ గారికి, అలాగే స్టేజ్ మీద ఉన్నటువంటి అలాగే మన ఎంఆర్ఓ గారికి, ఆర్ఓ గారికి, ఎండిఓ గారికి మాత్రం బెగ్గర్స్ ఈ నమ్మకం జెండాలు టెంపుల్ దగ్గర లేకుండా పార్కింగ్ 2 రకాలు, ఒకటి కార్ పార్కింగ్, రెండోది మోటార్ సైకిల్స్. అవి దీనికి ఇయర్ మార్కెట్ ప్లేస్ కిందసారి ఏముంది, కిందసారి మనం ఏదో పెట్టాం కానీ ఏదో జరిగి ఉండొచ్చు. ఏం జరిగింది జరగకుండా ఉండాలని చేయాలి. సుందరపాలెం గ్రామంలో వేయించేసి ఉన్న శ్రీ మల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి వారి షష్ఠి మహోత్సవాలు ఈ నెల 25 నుంచి మొదలై 24 అంకరత్న 25 స్వామివారి కళ్యాణం, 26 సుబ్రహ్మణ్య షష్ఠి మహోత్సవాలు జరుగుతున్నాయి. ఈ ఏర్పాట్ల కోసం ఇవాళ స్థానిక ఆర్టీఓ గారు, మల్లిబాబు గారు, అలాగే వివిధ డిపార్ట్మెంట్లు, పోలీసు వారు, ఆరోగ్య శాఖ, నీటిపారుదల శాఖ, విద్యుత్ శక్తి, పంచాయతీరాజ్, గ్రామీణ ఉపాధి అందరూ కలిసి వచ్చారు. కోఆర్డినేషన్ మీటింగ్ ఇప్పుడే జరిగింది. దీని మీద తగు సూచనలు కూడా ఆర్డీఓ గారు ఇచ్చి ఉన్నారు. దీని మీద ఇక్కడ ఉన్న వాళ్ళు అందరూ స్థానిక భక్తులు, మా డిపార్ట్మెంట్ పెద్దలు అందరూ కూడా వచ్చి వాళ్ళ యొక్క సూచనలు అవి తీసుకున్నారు. పోలీసు వారు కూడా అటెండ్ అయ్యి దానికి కొన్ని మాడ్యూల్స్ ఇచ్చారు. క్యూ లైన్స్లో డిస్టర్బెన్స్ లేకుండా ఎలా ఉండాలి ఏంటన్నది. దీని మీద మళ్ళీ ఒక 2 రోజుల్లో మళ్ళీ మా కమిటీ మెంబర్లు, పోలీసు వారు కలిసి కూర్చొని ఆ క్యూ లైన్స్ కూడా ఎలా ఏర్పాటు చేయాలో, ఎలా ఉండాలి, భక్తులకి ఎవరికి అసౌకర్యం కలగకుండా ఏం చేయాలని దానికోసం కూడా మేము ఒకసారి చర్చించుకొని ఇప్పుడే దాని మీద నిర్ణయం తీసుకున్నాం. క్యూ లైన్స్ కూడా ఏర్పాటు వీలవుతున్నాయి 2 రోజుల్లోని. ఈలోగా ఆర్టీఓ గారు చెప్పిన అన్ని కూడా సూచనలను పాటించి సజావుగా ఉత్సవాలు ప్రశాంతమైన వాతావరణంలో సామాన్య భక్తులకి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చేలాగా ఏర్పాట్లు చేసుకొని ఈ ఉత్సవాలను విజయవంతంగా ముగించి అందరూ కూడా సహకారంతో ఉండాలని చెప్పి కోరుకుంటున్నాం.